ఒక హిందూ బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టినవాడిని. నేను శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సందర్భంలో వచ్చిన వారందరినీ కూడా తీర్థప్రసాదాలు ఇస్తూ, శటకోపం పెడుతూ వారిని నేను దీవిస్తుండేవాడిని. నేను చదివిన వేదాల్లోనూ, మంత్రాల్లోనూ లేనిది ఈ బైబిల్లో ఏంటి గొప్పతనం? ఓం 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 అనే మాట అర్థం ఏంటంటే, వాక్కు రూపములో ఉన్నవాడా, ఒరే రామకృష్ణ ఏం చదువుతున్నావురా అని వచ్చి, ఆవిడ చేతిలో ఏమో భగవద్గీత ఉంది, నా చేతిలో బైబిల్. అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేని వానికి పునామి నరకం తప్పదయా. పుత్రుడు లేని వానికి ఏం తప్పదు, పునామి నరకం తప్పదయా అని. ఇంకా నారాయణ నారాయణ అనే మాటకి అర్థం కూడా ఏముందంటే, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షక అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని. ఓంకార స్వరూపుడైన దేవుడు వాక్కు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ని దేవుడు లేపాడు కదా, మా నాన్నమ్మని లేపడా అన్న ప్రశ్న నాలో వచ్చి ఆ శవం దగ్గరికి వెళ్ళి, ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు నల్లజార్ల పక్కన